కానిస్టేబుల్, సార్. వాళ్ళు తినడానికి ఏమైనా తీసుకురా. అలాగే సార్. మాకేం అవసరం లేదు. మేం మీరు పెట్టే భోజనం కోసం రాలేదు. న్యాయం కోసం వస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారు. మేము తినము అంటే బతిమలాడి పెడతాం అనుకుంటున్నారా? అదేం కుదరదు ఇక్కడ. ఆకలితో చావాల్సిందే. ఆల్రెడీ చంపేశారు కదా సార్, ఇప్పుడు కొత్తగా ఇంకేముంది? పాప కనిపించడం లేదని కంప్లైంట్ ఇనికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి న్యాయాన్ని చంపేశారు. పాప ఎక్కడుందో, నేను పెట్టకపోతే అన్నం కూడా తినదు. పాపని మీరు ఎతుకుతలేరు, మమ్మల్ని ఎతకనిస్తలేరు. ఇదేం న్యాయం సార్? న్యాయం అన్యాయం గురించి మాట్లాడాలంటే సిఐ సార్ వస్తారు, ఆయనతో మాట్లాడండి. నా దగ్గర ఎంత అరిచినా ఏం ఉపయోగం ఉండదు. అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మమ్మల్ని అరెస్ట్ చేసి ఏం చేస్తారు? అది చెప్పాల్సింది నేను కాదు, సిఐ గారు. సిఐ గారు వచ్చాక ఆయన అడుగు. మీ జులుం చూపించాల్సింది మాలాంటి వాళ్ళ మీద కాదు సార్. మేం ఆఫ్టర్ ఆల్ సామాన్యులం. మరి సార్ ముందు అంతెందుకు ఎగిరావు? కమిషనర్ దగ్గరికి వెళ్తానని బెదిరించావు కదా. అలా అన్నందుకు నా మీద యాక్షన్ తీసుకుంటున్నారు కదా. చంద్రికను వదిలేయండి సార్. పాపం తను చాలా అమాయకురాలండి. వదిలేయండి ప్లీజ్. నువ్వెంత బ్రతిమలాడినా నేనేం చేయలేను. ఆ అమ్మాయిని వదిలిపెట్టలేను. ఆ అమ్మాయిని నిన్ను అరెస్ట్ చేసింది సిఐ గారు. ఆయన వచ్చాక ఆయన్ని బ్రతిమలాడుకో. ఆయన మనసు మారితే నీ లక్కు.
పాపని వెతుక్కుంటూ వచ్చాం. మా కోసం ఇంటి నుంచి కాల్ చేస్తున్నారేమో. ఫోన్ ఇవ్వండి సార్. సార్, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. దయచేసి ఒక్కసారి ఫోన్ ఇవ్వండి, మాట్లాడిస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, స్విచ్ ఆఫ్ చేశాను. ఇక నీకు ఏ ఫోను రాదు. మీ ఇద్దరు ఇక్కడ ఉన్న విషయం బయట ఎవరికీ తెలియకూడదు. ఇది మాకిచ్చిన ఆర్డర్. నువ్వు ఫోన్లో మ్యాటర్ లీక్ చేస్తే నా ఉద్యోగం పోతుంది. మీ ఫ్యూచర్ ఏంటో ఇంకో గంటలో తెలుస్తుంది. అప్పటి వరకు నోరు మూసుకొని కూర్చోండి. అది ఇంటికొచ్చి పిల్లని ఎత్తుకుపోవాలని చూసినప్పుడే జాగ్రత్త పడాల్సిందండి. దొంగలా వచ్చి పిల్లని తీసుకుని పోయింది. అసలు అది ఆడదేనా? భర్తంటే గౌరవం లేదు గాని బిడ్డ మాత్రం కావాల్సి వచ్చింది. తప్పు నీ దగ్గర పెట్టుకొని ఆ అమ్మాయిని తిడతావేంటి? పాపతో గుడికి వెళ్ళిందానివి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదా? ఇప్పుడు బాధపడి ఏంటి ప్రయోజనం? అది మమ్మల్ని పసిగట్టి ఇలా చేస్తుందని మేమేమైనా కలగన్నావా అండి? ఆ అమ్మాయి మంచి ప్లానింగ్ తోనే ఉంది. మనమే పిచ్చోళ్లలాగా పాపని వదిలేశాం. మాధవ, జరిగిన దానికి మీరిద్దరూ గొడవలు పడితే ఉపయోగం ఏముందిరా? మీరిద్దరూ ఒకరినొకరు తిట్టుకోవడం ఆపి పాపని వెతకడానికి వెళ్ళిన శివరాం, చందు ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కోండి. ఏమైందో తెలుస్తుంది కదా. ఫోన్ కలవటం లేదు నాన్న. ఇక్కడ మనం టెన్షన్ పడతామని తెలుసు కదా. ఒక్క ఫోన్ చేస్తే ఏం పోతుంది? ఎవరికీ బాధ్యత లేదు. ఆవేశపడకరా. అక్కడ పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదా. కొంచెం ఓపిక పట్టు. కానిస్టేబుల్, సార్. వెళ్ళి చంద్రికను పిలువు. ఓకే సార్. మిమ్మల్ని సిఐ గారు పిలుస్తున్నారు, లోపలికి రండి. చెప్పండి. నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉంది. నువ్వు అమాయకురాలివని తెలుసు. అనుకోకుండా నువ్వు ఆ బోన్లో ఇరుక్కున్నావని కూడా తెలుసు. అంతా తెలిసి కూడా నన్నెందుకు అరెస్ట్ చేశారు? దానికో కారణం ఉంది. ఇప్పుడు నిన్న రమేష్ గారికి అప్పగించను. మళ్ళీ ఇప్పటికి దొరికావు. నాతోనే ఉంటావా?
చెప్పు. ఆ? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నాకు బాగా నచ్చావు. చూడగానే బాగా నచ్చేశావు. చాలా అందంగా ఉన్నావు. మీ అమ్మతోని మీ చెల్లితోని కూడా ఇట్లానే మాట్లాడతావా? ఏయ్, ఇలాంటి డైలాగ్స్ అన్ని చాలా పాతపడ్డాయి. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. నువ్వు ఓకే అంటే ఆ శివరాంను కూడా వదిలేస్తాను. నువ్వు ఒప్పుకుంటే బ్రోతల్ హౌస్కి పోకుండా కాపాడతాను. లేదంటే నీ ఇష్టం. ఒక ఆడపిల్లని ఇట్లన్నీకి సిగ్గనిపిస్తలేదా? లేదు, బంతి నీ కోర్టులోనే ఉంది. ఎటు కొడతావో నీ ఇష్టం. ముందైతే ఆయన్ని వదిలేయండి, తర్వాత మీతోనే వస్తాను. ఇది తెలివైన వాళ్ళ లక్షణం. పద. కానిస్టేబుల్, సార్. సెల్ ఓపెన్ చేయి. ఓకే సార్. నువ్వు బయలుదేరు. మరి చంద్రిక? ఏయ్, నిన్ను వెళ్ళమన్నాను కదా, పో. చంద్రిక రాకుండా నేను వెళ్ళను. లేదంటే నేను కూడా ఇక్కడే ఉంటాను. చంద్రిక, నువ్వేం భయపడకు. నీకు తోడుగా నేను ఇక్కడే ఉంటాను. వద్దండి, మీరింటికి వెళ్ళండి. నాతోనే మీరు మస్తు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇక చాలు, ఇంటికి పోండి. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నువ్వు వీళ్ళ గురించి ఏం భయపడకు. వీళ్ళు మనల్నేం చేయలేరు. నేను నిన్ను వదిలి వెళ్ళను. వెళ్తే నీతోనే కలిసి వెళ్తాను. వదండి సార్. చంద్రిక, చంద్రిక, చందు, చంద్రిక, ఏం చేస్తున్నావు? చంద్రిక, చంద్రిక ఆగు. చంద్రిక, చందు, చంద్రిక, సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. చంద్రిక, 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 సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. చంద్రిక వద్దు. చంద్రిక, చంద్రిక, ఎక్కు. సార్ ప్లీజ్ సార్. చంద్రిక వద్దు. చంద్రిక, సార్ సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. చంద్రిక, నేను చెప్పేది విను ప్లీజ్. చంద్రిక, చంద్రిక, నేను చెప్పేది విను. చంద్రిక, సార్ 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 సార్. చంద్రిక, దిగు.
నేను ఫ్రెష్ అయి వస్తాను, ఇక్కడే ఉండు. ఏంటి అక్కడ నిలబడ్డావు? రా కూర్చో. రా. ఏంటి ఆలోచిస్తున్నావు? రా. రమ్మంటుంటే ఇది నాకు ఎనర్జీ ఇచ్చే మందు. ఏంటి అలా చూస్తున్నావు? 2 రౌండ్లు, ఓకే? నీ కళ్ళను చూస్తుంటే నాకు మత్తెక్కుతుంది. ఇక నాకు ఈ మందు అవసరమా? ఇక దాంతో అవసరం లేదు. ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏంద్రా, పిలవగానే వచ్చిందని అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తున్నావా? ఒక మంచి మనిషిని కాపాడడానికి వచ్చిన, అంతేగాని నీలాంటి ఎదవలకి లొంగిపోనికి కాదు. ఏంటి, అంతా అయిపోయింది కదా, ఇంకా ఏం చేస్తాడులే అనుకుంటున్నావా? ఒక్క ఫోన్ కాల్ చాలు, వాడిని ఇంటికెళ్ళి లాక్కుని వస్తా తెలుసా? అప్పటిదాకా నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. అబ్బా, ఏదో అనుకున్నాను. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? రా, నాకు ఈ ఆట అంటే చాలా ఇష్టం. వద్దు, నా దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తే పొడి చేస్తా. వదులు, వదులు. ఎందుకు ఏడుస్తావే? ఈ ఆట నాకు బాగా నచ్చింది. ఆడదాం, ఇంకా ఇంకా ఆడదాం. ఎరా, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారదా? సేనా, ఇది నా పర్సనల్ మ్యాటర్. ఏయ్!
హారిక ఒకసారి ఇలా రామ్మా. ఏంటి బావగారు? పాప ఫోటో పేపర్లో వేశారు. ఎవరండి ఈవిడసలు? ఆవిడ గురించి నీకు తెలియదు. ఆవిడ ఇన్వాల్వ్ అయితే మ్యాటర్ చాలా పెద్దదవుతుంది. నాన్న ప్రిన్సీ